హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. ఈరోజు సింపుల్గా సేమియా పాయసం చేస్తున్నానండి. ఇది రెగ్యులర్గా చేసుకునే సేమియా పాయసం కాదు, ఇది కొంచెం వెరైటీ. తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఒక 10-15 మినిట్స్లో అయిపోయేలా నేను చెప్తానండి. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అండ్ గీ వేయట్లేదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ గీ వేస్తే మా అబ్బాయి అసలు తినడు, అందుకని సేమియాలో అవి తీసేసాను. ఇవి నార్మల్గా అండ్ పాలు, సేమియా, బెల్లం వీటితో మాత్రమే చేస్తాను. చాలా బాగా ఇష్టంగా తింటాడు, అందుకని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ పాలు కాసేసుకోవాలి. పాలు మరుగుతూ ఉండగా కొంచెం మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పక్కనే పెనం పెట్టుకుని సేమియాలు దాంట్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీని పెద్ద ప్రాసెస్ ఏం అవసరం ఉండదండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. క్విక్గా అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పాలు కాగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి సేమియాస్ పక్కన తీసేసుకుని మరలా ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుని బెల్లం తీసుకున్నానంటే ఒక 200 grams బెల్లం తీసుకున్నాను నేను. ఆ బెల్లం వాటర్లో వేసేసుకుని అది కరిగే వరకు మనం గరిటెతో తిప్పాలి. అది కొంచెం మొత్తం కరిగిపోయిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, కరిగిపోయింది మొత్తం బెల్లం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా, అందుకే ఫ్రెండ్స్ ఫిల్టర్ చేసుకుని దాంట్లో డస్ట్ అది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అది కొంచెం డస్ట్ అది ఉంటుంది, అది తీసేసుకుని మరలా ఈ వాటర్ పెనంలో వేసేసుకోవాలి. వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొన్ని ఇలాచీస్ ఫ్లేవర్ బాగానే ఉంటుందండి, తర్వాత పక్కన తీసేయచ్చు. మనం ఫ్రై చేసుకున్న సేమియా దాంట్లో వేసేసుకుని ఇది బాగా కుక్ చేయాలి. ఒక 10 minutes వరకు పడుతుంది ఇది కుక్ అవ్వడానికి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇది కుక్ అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ సేమియా రెడీ అయినట్టే. అయిపోయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా మధ్యలో కాసేపు ఇలా కలుపుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ చూడండి కదా ఫ్రెండ్స్, బాగా ఫుల్గా కుక్ అయిపోయింది. సిమ్లో ఉంచుకుని స్టవ్ ఈ కాచిన పాలు దాంట్లో వేసేయడమే. నేను కొన్ని పాలు పక్కన పెట్టేసాను, సరిపోకపోతే మళ్ళీ వేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, అంతే ఈజీగా సేమియా రెడీ అయిపోయింది.
అస్సలు ఇది ఎంతసేపు అయినా గట్టి పడదంటే పడదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బెల్లంతో చేసింది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ తిన్నాం కాబట్టి చెప్తున్నాను. ఇది బెల్లంతో చేసింది కాబట్టి కొంచెం జున్ను ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. మా అబ్బాయి చాలా బాగా తింటాడు ఇలా అయితే. ఇది డ్రై ఫ్రూట్స్ ఏమి లేకుండా, గీ ఏమి వేయకుండా చేసింది కదా, బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అంతే, ఇదే ప్రాసెస్. అస్సలు గట్టినే పడదు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకునే పాయసం రెడీ.